హలో ఫ్రెండ్స్, గత కొంతకాలంగా నేను ఒక వ్యక్తి మీద చేస్తున్న కామెంట్స్కి చాలా వివాదాస్పదంగా ఉన్నాయి అని చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. దానికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దేనికంటే యాక్చువల్గా నేను ఇలాంటి కాంట్రవర్సీలు కానీ లేదా వివాదాలు జోలుకొని వెళ్ళను. ఇలాంటి కాంట్రవర్సీస్ వివాదాలకి వెళ్ళి ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకున్నటువంటి రికగ్నిషన్ నాకు చాలు, నాకున్న పేరు చాలు. నేను ఎప్పుడూ పేరు ప్రఖ్యాతులు వెంట పడలేదు. సో నేను ఇచ్చిన కామెంట్స్కి ఒక పర్పస్ ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ నాకు ఎవరో తెలియదు అన్నారు కాబట్టి దానికి కౌంటర్ ఇచ్చారు. ఒక మాటకేనో లేకపోతే ఒక్క మాటకే అంత ఫీల్ అయిపోతే ఎట్లాగా, సరే ఇచ్చింది ఏదో ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అన్నారు కదా. దానికి నా సమాధానం ఏంటంటే, ఆ వ్యక్తి ఇప్పటికి 6 సార్లు మా ఫ్యామిలీ మీద, మా అన్న తమ్ముల మీద కామెంట్ చేశాడు. మా అన్న తమ్ముల మీద కామెంట్ చేసినందుకు నేను తిరిగి కౌంటర్ చేసింది చాలా సరదాగా నవ్వుతూ ఫన్నీగా చేశాను తప్ప సీరియస్గా చేయలే. యాక్చువల్గా చెప్పాలంటే నేను అసలు ఆ వ్యక్తిని టార్గెటే చేయలే. నేను 100% ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలి. కానీ టార్గెట్ చేస్తారని మీరు భావిస్తున్నారు కదా, అయితే ఓకే. అది టార్గెట్ చేస్తారని మీరు భావిస్తున్నారు కాబట్టి నేను పెట్టే కామెంట్స్ ఆ వ్యక్తి మా ఫ్యామిలీ మీద, మా బ్రదర్స్ మీద ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ మీరు కూడా వినండి. చాలామంది అనుకున్నారు అతను ఒక కామెంట్తో వదిలిపెట్టాడని. లేదు, గత కొద్ది కాలంగా ఒక 5-6 ఏళ్ళ నుంచి అతను పెట్టిన కామెంట్లు, HMTVలో వచ్చిన ఈ కామెంట్ ఏంటంటే, ఈ జర్నలిస్టులు వెళ్ళి ఏదో పొలిటికల్ ఇష్యూ మీద అతను ఎవరో మాకు తెలియదు అని మాట్లాడిన మాట మీరు స్పష్టంగా అయినారు. నేను తప్పులేదు. కళ్యాణ్ బాబు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, చిరంజీవి గారు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో ఉంటూ, తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ, తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ, తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదలో ఉంటూ మనకు తెలియకపోవచ్చు. అదే నేను అసలు 1% కూడా తప్పుగా ఫీల్ అవ్వను. కానీ నేను తప్పుగా ఫీల్ అయింది ఏంటంటే, ఏ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి అయితే మీ తెలుగుదేశం పార్టీకి మీ బావ వచ్చి అడిగితే మీ పార్టీకి తను కంటెస్ట్ చేయకుండా మీ గెలుపుకి, జగన్ గెలవాల్సిన పరిస్థితిలో మీ గెలుపుకు కారణమయ్యి ఒక మంచి ప్రభుత్వం వస్తుంది, ఒక సీనియారిటీ ఉన్న వ్యక్తి నాయకుడు అని ఇన్ని రకాల ఆలోచనలతోటి ఒక సీనియారిటీ గౌరవించి మీ పార్టీకి తను సపోర్ట్ చేసి ఒక్క సీటు కూడా తను నిలబడకుండా, మీకు ఏ చిన్న ఫేవర్ కూడా ఆశించకుండా నిలబడే వ్యక్తి అతను ఎవరో మాకు తెలియదు అనే మాట మాట్లాడి చూసారా, ఇది నన్ను బాధించింది. సో పార్టీకి పనిచేసి మీ పార్టీ గెలవడానికి కృషి చేసిన ఒక వ్యక్తినే మీరు తెలియదు అన్నప్పుడు అసలు మీరెవరు, మీరు తెలియదని అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? మీరంటే మీ చుట్టుపక్కల ఉండే మీ అభిమానులు కానీ, లేకపోతే మీ ఇండస్ట్రీలో ఉండే కొంతమంది వ్యక్తులు కానీ మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరైతే అనయచ్చు, కానీ మేము మాత్రం తిరిగి మీరు ఎవరో తెలియదంటే కోపం వస్తుందా? దిస్ ఈజ్ నాట్ రైట్.